మా ఫ్లాట్లను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు శివారు ప్రాంతంలోని లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడుతూ తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని, గత సంవత్సరం లోకాయుక్తలో ఆ ఫ్లాట్లు మాకే సొంతమని తీర్పు వచ్చిందని అన్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీనిపై తమకు అన్ని శాఖల అధికారులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోని శ్రీనివాస్, గురుగుల శ్రీనివాస్ అన్ని ఆ సర్వే నెంబర్లోనే వస్తాయి మీ ప్లాట్స్. అందులో ఒక 50% వస్తాయి సార్. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో నాకు ఒకసారి రాసి ఏమని ఆ సర్వే నెంబర్లో వచ్చే ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి అవి రాసి. ఓకే. ఇప్పుడు నువ్వు పొజిషన్ తీసుకున్నట్టు ఎట్లయితుంది? నీ ప్లాట్ ఎక్కడో వేరే దగ్గర ఉంటుంది. అవును. నేను ఆడికి వస్తాను నాది ఇది వస్తుంది అని చెప్తే నేను ఎట్లా నీకు ఇది చేయాల్సి వస్తుంది? అందులో ఉన్నాయి రాసి చెప్తాను. అందులో ఎన్ని ఉన్నాయి రాసివ్వండి. ఓకే సార్. ఇప్పుడు దాని మీద ఎన్ని సివిల్ కేసులు ఉన్నాయి? ఇంకొక ఆయన వచ్చి ఇది పొజిషన్ నాదంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఆయన కూడా నేను వచ్చినప్పటి నుంచి అయితే మీరు కనబడలేరు. వేరైతుంది, మీరు ఎవరు కనబడలేరు. రైతులతో కానీ ఇప్పుడు రైతులు అంటారు కదా, రైతులు 2005లో ఒకరు కమ్మింది, 2015లో ఒకరు కమ్మింది. 2015లో అమ్మిన ఆయన నాలా కన్వర్షన్ చేసుకున్నాడు. ఒక 5 ఎకరాలు 183 సర్వే నెంబర్ 5 ఎకరాలు అమ్మి లోన్ తీసుకున్నాడు. ఇవన్నీ లిటిగేషన్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాదే సార్. 1984లో ఫస్ట్ రిజిస్ట్రేషన్. కాదని అనట్లేదు, నేను కాదని అనట్లేదు, నేను దానికి కాదని అనట్లేదు, దానికి కాదని అనట్లేదు, దానికి కాదని అనట్లేదు. మీ ఎన్నో అసోసియేషన్స్ ఎంతో మంది ఉన్నారు. నాకు దాని మీద మొత్తం సబ్జెక్ట్ అంతా తెలుసు. ఇప్పుడు మీరంతా ఒక గ్రూప్ ఉంది కదా, ఇంకో గ్రూప్ వచ్చి నాకు చెప్తుంది ఈ 33 acres మాది అంటని చెప్పి. అందులో కూడా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఈ లేఅవుట్లో ఈ 33 acresలో ఉన్న ప్లాట్ ఓనర్స్ ఉంటారు. అవునా కదా? ఉన్నారు సార్. ఇప్పుడు ఈ 33 acresలో ఉన్న ప్లాట్ ఓనర్స్ అందరు వచ్చిర్రు అనుకో, అప్పుడు మీకు కొద్దిగా ఇది అవుతుంది. కానీ ఎక్కడ మళ్ళీ వేరే దగ్గర వేరే సర్వే నెంబర్ ఉన్న వాళ్ళు వచ్చి కూడా నాకు ఇందులో ఉంది అంటానంటే అది జస్టిఫికేషన్ కాదు కదా. నాకు ఒక లిస్ట్ ఇవ్వండి. నేను నా సర్వే నెంబరు మీకు వచ్చి కంప్లైంట్ చేసేస్తాను. మీ సర్వే నెంబర్ లేదు, నా ప్లాట్ లేదు సార్. నా ప్లాట్లో ఆక్యుపై చేస్తాను, మీకు వచ్చి కంప్లైంట్ ఇస్తాను. మీరేం చేస్తారు? నిజంగా ఉండొచ్చు అని పంపిస్తారు. అట్లా కొంతమంది మమ్మల్ని భయపెట్టిస్తుంటారు. ప్లాట్ నెంబర్ ఏమే ఉంటుంది. నాకు ఇక్కడ నా ఉద్దేశం ఏంటి, మీ ల్యాండ్ ఉంటే మీరు తీసుకుంటారు, వాళ్ళ ల్యాండ్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. నాకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు. అవునా కదా? అవును. మీరు 83, 84 డాక్యుమెంట్స్ పేరు లేఅవుట్ అయింది తీసుకున్నారు, కరెక్ట్. మీరు అప్పటి నుంచి పొజిషన్ అంటే పంచాయతీ కాదు, అవునా కదా? రూల్స్ సిస్టమ్ 2002 వరకు వచ్చినాం సార్. మీ నెంబర్ ఎంత? ప్లాట్ నెంబర్ 909 సార్. ఎక్కడ ఉంది? ఏ సర్వే నెంబర్? మాకు 9 వేసారు సార్ సర్వే నెంబర్. 9 వేసారు, కరెక్టే. లేఅవుట్ ఉండాలి కదా? లేఅవుట్ ఉంది సార్. లేఅవుట్ అండి మీ ప్లాట్ ఏడో చూపిస్తాను సార్ మీకు లేఅవుట్ కాపీ. మరి అది తీసుకురావాలి కదా? తీసుకొస్తాం. ఎప్పుడు తెస్తాం? ఇంకా లేఅవుట్ కాపీ మేము ఇచ్చి మేము ఏమంటారు సార్, మీకు లేఅవుట్ కాపీ ఇవ్వగానే దాని మీద ఏం చేస్తారు, నాకు సాయం ఇచ్చిపెట్టి దాని మీద మిస్టేక్స్ ఏమన్నా ఇలా ఈ సీల్ లేదు. నేను అన్నీ ఉంటేనే కదా మీకు హెల్ప్ చేసేది సార్. ఇప్పుడు అన్నీ ఉంటేనే కదా సార్. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, నేను ఎక్కువ మాట్లాడద్దు. ఇప్పుడు కోర్టులో ఎన్ని సివిల్ కేసులు? 83 సివిల్ కేసులు ఉన్నాయి దీని మీద. ఏ దాని మీద స్టే ఉందో ఏ దాని మీద ఏముందో తెలియదు. ఇప్పుడు నువ్వు పోతావు, ఇంకొక ఆయన వస్తాడు, ఇంకో ఆయన పోతాడు, ఇంకో ఆయన వస్తాడు. ఆయన దగ్గర కూడా డాక్యుమెంట్ ఉంటుంది. వాళ్ళతో కూడా మాట్లాడినాం సార్. ఇప్పుడు నీకు ఒక్కటి నాకు క్వశ్చన్ చేస్తారు వాళ్ళు వచ్చి, 1993 డాక్యుమెంట్ అంటారు కదా సార్, లేఅవుట్ చూపించమని చెప్పండి, అప్రూవల్ లేఅవుట్ ఏమైనా ఉందో అడగండి అంటే అంటున్నాను. దాని మీద సమాధానం ఏముంటుంది? లక్ష్మీపురం ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాది 1300 ఫ్లాట్స్ సార్. కానీ ప్రజెంట్గా ఇప్పుడు మా ప్లాట్లను వాళ్ళు కొనుక్కొని మేము ఇప్పుడు 400 ఫ్లాట్ నుంచి 500 ఫ్లాట్లు మిగిలినాయి సార్. మా ఫ్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో నడుస్తుంది సార్. అక్కడ సార్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాము. నాదేళ్ళ
విజయభాస్కర్ చౌదరి మీద, విఎల్ఎస్ ప్రసాద్, దుర్గా ప్రసాద్ వీళ్ళందరూ అక్కడ ఆక్యుపై చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా. దాని విషయంలో ఇండివిజువల్ కంప్లైంట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము ఉన్నది ఇప్పుడు 600 మెంబర్స్ ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. ఎన్ని ఎకరాలు మొత్తం యాక్చువల్గా? మొత్తం వచ్చేసి అక్కడ 145 ఎకరాలు సార్. అది ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 145 ఎకరాలు అట్లాగే ఉంది సార్. అది 140 ఎకరాలు ప్లేన్ ల్యాండే ఉన్నది. వాళ్ళు పర్మిషన్స్ కోసం అప్లై చేస్తున్నారు. అవి క్యాన్సిలేషన్ కోసం కూడా మేము రిక్వెస్ట్ పెట్టాము హెచ్ఎండిఏ వాళ్ళకి అందరికీ. ఇప్పుడు మేమున్న 600 మెంబర్స్కి ఏదైతే ఉందో మాకు న్యాయం చేయాలని, మా ఫ్లాట్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక సార్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళేమో పొజిషన్ తీసుకుని వాళ్ళు ఒక పొజిషన్లో ఉంటారు. మాకు అక్కడ వేకెంట్ ఉన్న పొజిషన్ దగ్గరికి మేము పోతే మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. మమ్మల్ని అక్కడ ఉండనివ్వట్లేదు. మాకు ఉన్న పొజిషన్ కూడా మమ్మల్ని బయటకు వేకెంట్ చేస్తున్నారు. మాకు ఎవరేం చేస్తారు? ఎవరు చేస్తున్నారు? 100 డయల్ చేస్తారంటారు. అక్కడికి వచ్చి ఎవరు వద్దంటున్నారు, కూర్చోవద్దంటున్నారు. ఇప్పుడు మాకు డైరెక్ట్ మేము అక్కడికి వెళ్ళి మా సైట్లో మేము కూర్చొని భోజనాలు అక్కడ కూర్చునేసరికి డిపార్ట్మెంట్ వస్తుంది. మమ్మల్ని అక్కడ నుంచి బయటకు పంపిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే 100 నుంచి డయల్ చేసి అంటారు. ఎవరు చేసి 100 డయల్ అంటే అక్కడ మాకు తెలియదు. ఎవరు అన్నోన్ పర్సన్ చేసి వాడి దగ్గర ఏముందో కూడా తెలియదు. డాక్యుమెంట్ చూపించచ్చు. మేము డాక్యుమెంట్ చూపించినాము. ఎవరో కాల్ చేస్తున్నారంటే అక్కడ గొడవ అవుతుందని అన్నారు. మీరు అక్కడ ఉండొద్దు అంటారు. వాళ్ళు వచ్చి చూస్తారు, అక్కడ గొడవ ఉండదు, ఏమీ ఉండదు. మమ్మల్ని అక్కడ నుంచి బయటకు పంపిస్తున్నారు. మా వాచ్మెన్ అక్కడ ఉన్నాడు, మమ్మల్ని పంపించేశారు బయటకు పంపించి. మా వాచ్మెన్ అక్కడ ఉన్నాడు. అక్కడ 4 వాచ్మెన్స్ ఉన్నారు, డే వాచ్మెన్ ఉన్నారు, నైట్ వాచ్మెన్స్ అందరూ ఉన్నారు. ఇదంతా జరిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. అక్కడ ఎవరు వచ్చి మమ్మల్ని అప్పుడు డైరెక్ట్గా పోలీసు వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని బయటకు పంపిస్తున్నారు. అక్కడ రావద్దు అంటారు. మమ్మల్ని లేఅవుట్ అడుగుతున్నారు. మమ్మల్ని నానా రకాలుగా మా దగ్గర లేఅవుట్ ఉంది, మేము ఇచ్చిన లేఅవుట్ మాది వ్యాలిడ్ కాదంటారు. ఏమనంటే జిహెచ్ఎం మన గ్రామ పంచాయతీ నుంచి లేఅవుట్ తీసుకురమ్మంటారు. మాకు వ్యక్ష ప్రశ్నలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్పి మాకు ఉన్న పొజిషన్ కూడా మమ్మల్ని సాటిస్ఫై కానీ అక్కడ ఉండనివ్వట్లేదు. మమ్మల్ని అక్కడ కూర్చొని ఇవ్వట్లేదు.